వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా పేలిన తుపాకీ దేశ రాజకీయాల్లో భద్రతపై దశాబ్దాలుగా ఉన్న భరోసాను తునాతునకలు చేసింది. తాజా దాడితో అమెరికాలో సీక్రెట్ సర్వీస్ లో లోపాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా మాజీ అధ్యక్షులు భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వాతావరణ మార్పులు పలు దేశాల్లో విద్యాభ్యాసానికి, విద్యా ప్రగతికి విఘాతం కలిగిస్తున్నాయని తాజా యునెస్కో నివేదిక వెల్లడించింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుఫాన్లు, వరదలు, కరువు, వ్యాధులు, సముద్ర మట్టాల పెరుగుదల వంటి విపరిణామాలు విద్యాభివృద్ధికి అవరోధం కలిగిస్తున్నాయని పేర్కొంది. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మా ఓలీ ఎంపికయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల విశ్వాస తీర్మానంలో ఓడిపోయి కుప్పకూలిన విషయం తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు కొనసాగిస్తోందని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు ఉద్దేశం గురించి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వ ప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం రత్నభాండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 తెరిచారు. సముద్ర గర్భంలో సాహసయాత్రకు రంగం సిద్ధమవుతోంది. మన దేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ట లోతు 6,000 మీటర్లు, అంతకు మించి 7,500 మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యం ఉన్న మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని పంపాలనేదే భారత్ లక్ష్యం. తొలిసారిగా మత్స్య 6000 ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తోంది. నార్వేలోని DNV సంస్థ దీన్ని ధృవీకరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత అందుకున్నారు. సామాజిక మాధ్యమం X లో తనను అనుసరించే వారి సంఖ్య ఆదివారం 100 మిలియన్ అనగా 10 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ఒక్కరోజే 11 లక్షలకు పైగా మొక్కలు నాటడం ద్వారా మధ్యప్రదేశ్లోని ఇండోర్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు. బట్టి పట్టడం ద్వారా విద్యార్థుల మార్కులు పెరిగినా వారిలో నైపుణ్యాలు అభివృద్ధి చెందవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నూతన విద్యా విధానం కింద ఏర్పాటు చేసిన PM ఎక్సలెన్స్ తో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందుతాయని ఈ సందర్భంగా తెలిపారు. 3 దశాబ్దాల తర్వాత జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో ఉమాభగవతి అమ్మవారి ఆలయం తెరుచుకుంది. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ సమక్షంలో ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులు అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక RTC బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR స్పందించారు. X ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఉచితంగా ఇస్తామన్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత వైకుంఠ ద్వారం వద్ద స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పూజలు చేసి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరాన్ని న్యూయార్క్ తో పోటీ పడేలా సరికొత్త నగరంగా నిర్మించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని జగన్మాత దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం సమర్పించారు. DSC పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో 2024-25 సీజన్లో చేపపిల్లల పంపిణీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు, రవాణా, పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకు అడుగడుగునా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్లో ఆదివారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథులుగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MP చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
తాగునీటి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంఘాల నుంచి నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఇల్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు దోహదపడే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తామని వివరించారు. తాడేపల్లిలో పునర్నిర్మించిన గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారాంతపు సెలవుల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ ఆదివారం కొనసాగింది. గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ అమలుకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఖండిస్తూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఈ నెల 16, 17 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు ప్రదర్శన చేయనుంది. ప్రజా పంపిణీ తీరు ఎలా నడుస్తుందో చూసుకోవాల్సిన పని లేదా అంటూ అధికారులను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్9 టీవీ. ఇప్పటికి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.